హలో ఎవ్రీవన్, ఈరోజు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడదాం. అంటే ఎంటర్టైన్మెంట్ కూడా రిలేటెడ్ టు బిజినెస్. అంటే ఏంటంటే మూవీస్ చూస్తూ లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మూవీస్ చూసేసిన తర్వాత దాంట్లో ఉండే సారాంశాన్ని తీసుకొని, ఎంటర్టైన్మెంట్లో ఉండే సారాంశాన్ని తీసుకొని లక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఎవరో కాదు, నేనే. నాకు నచ్చిన ఒకే ఒక్క సినిమా బిజినెస్ మ్యాన్ నా మొబైల్లో 24/7 365 డేస్ నా దాంట్లో డౌన్లోడ్ ఉంటుంది. నేను ఆ మూవీని వీక్లీ వన్స్ చూస్తా కంపల్సరీ. ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే ఇది చాలా యూజ్ఫుల్ వీడియో. చాలా అంటే నన్ను ఎంతగా ఇన్స్పైర్ చేసింది అంటే, ఎందుకంటే దాంట్లో ఉండే మనం యొక్క సారాంశం మూలాన్ని తీసుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. మీరు కూడా జాబులు చేస్తూ అక్కడెక్కడ ఇరిటేషన్గా మీకు ఫీలింగ్ లోగా ఫీల్ అవుతుంటే కంపల్సరీ ఎట్లా మీరు మూవీస్ చూస్తారు. ఆ మూవీస్ చూస్తూ బిజినెస్ని గ్రాబ్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే దాంట్లో ఉండే ఐడియాసు ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లోనూ లేవు. ఏ బిజినెస్ మ్యాను చెప్పుడు. ఎందుకంటే ఏ బిజినెస్ మ్యాను సీక్రెట్స్ చెప్పుడు. ఇప్పుడు నువ్వు చోటుకి వెళ్తే ఎక్కడైనా షేర్ల అంగడో మార్వాడి అంగడికి వెళ్తే ఏదో ఒక ప్రోడక్ట్ ఉంటుంది. 100% దాన్ని ఎక్కడ కొన్నారని వాళ్ళు ఎప్పుడు ఎవరికే చెప్పరు. అదే సీక్రెట్ వాళ్ళది. ఆ సీక్రెట్ ఉంటేనే, ఎందుకంటే ఆ పైపు ఎక్కడైనా దొరికిద్ది. మనకి ఎనివే కేబుల్స్ లక్షల్లో కావాలి. ఆ కేబుల్ ఎక్కడ దొరుకుతుంది మార్కెట్లో అని తెలిస్తే వాళ్ళు బిజినెస్ మనం అక్కడికే వెళ్ళిపోతాం కదా. ఏ సిటీకైనా పోతాం. బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు, ఢిల్లీ, ముంబై ఎక్కడికైనా వెళ్తాం. ఎందుకంటే దాంట్లో మార్జిన్ ఎంతో ఇంత ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పరు. అదే సీక్రెట్. సో అలాంటిది ఏ పెద్ద బిజినెస్ మ్యాన్ ఏ సీక్రెట్ చెప్పుడు. కానీ కొన్ని మూవీస్లో వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం చెప్తారు. మనం దాన్ని ఎంటర్టైన్మెంట్లో చూసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే దాంట్లో ఉండే సారాంశాన్ని తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ సినిమా చూసిన నేను. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు ఒక కామన్ హైదరాబాద్ నుండి ముంబైకి వచ్చి జీరోని ఇంకా స్టార్ట్ చేసి వితిన్ 1 మంత్లో వితిన్ 2 అవర్స్ మనకి మూవీ. బట్ ఆ మూవీలోనే వితిన్ 1 మంత్లో ఒక బిగ్గెస్ట్ ఎంపైర్ బిల్డ్ చేస్తాడు. ఎక్కడెక్కడ నెగిటివ్స్ ఉన్నాయి చూస్తాడు. ఆయన క్రైమ్ చేస్తుండా, అది చేస్తుండా, ఇది చేస్తుండే కదా, అది బిజినెస్. దాంట్లో నెగిటివ్స్ చూసినాడు ఆయన. ఎక్కడెక్కడ ల్యాకింగ్ ఉందని చూసినాడు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ముంబైలో క్రైమ్ లేదు, అండర్ వరల్డ్ డాన్స్ లేరు అనేసి. సో అక్కడ గ్యాప్ అది. సో మనం కూడా బిజినెస్లో ఇండియాలో ఎక్కడ గ్యాప్ ఉంది, క్లాతింగ్ బిజినెస్లో ఏది గ్యాప్ ఉంది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ వేర్ బ్రాండ్కి బిగ్గెస్ట్ గ్యాప్ ఉంది ఇండియాలో. ఎందుకంటే కరెక్ట్గా ఇస్తున్న లేరు. అలాగే ఆ ముంబైలో ఉండే గ్యాప్ని చూసినాడు. ముంబైలోకి వెళ్తే ఇప్పుడు క్రిమినల్స్ అండర్ వరల్డ్ డాన్ లేరు కాబట్టి అండర్ వరల్డ్ డాన్ అయిపోవచ్చు అనేసి ఎలా ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూడు. దాని ప్రతిదీ బిజినెస్కి రిలేటెడ్ చేద్దాం. ద పాజిటివ్ వేలో తీసుకుందాము. వెళ్ళిన వెంటనే ఆయనకు ఉండేదానికి ఒక రెగ్యులర్గా స్టేబుల్ అయ్యేదానికి ఆయనకి డబ్బులు కావాలి. ఆవిడేం చేస్తాడు, ఆయన పేరు షిండే దాకా వెళ్తాడు. షిండే ఆయన తక్కువ పోతాడు. ఆయన పెద్ద కేసులో ఉంటాడు. ఆయనకు ఒక ప్రాబ్లం క్లియర్ చేస్తాడు. ఆయనకేం చేస్తాడు, నేను నన్ను గర్ల్ ఫ్రెండ్గా పెట్టుకో అంటే, గర్ల్ ఫ్రెండ్గా పెట్టుకో ఏంటంటే నాకు డబ్బు ఇవ్వాలి, బంగ్లా ఇవ్వాలి, కార్లు ఇవ్వాలి అంటే ఆయనకి ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకున్నాడు అనమాట. అది ఫస్ట్ టార్గెట్. నేను సర్వైవ్ కావాలంటే నాకు ఒక స్టాండర్డ్ ఇన్కమ్ మనీ కావాలి. సో దానికి ఆ షిండేని పట్టుకొని అలా కరెంట్ పోయింది, నో ప్రాబ్లం, పట్టుకున్నాడు అనమాట. నెక్స్ట్ ప్రాసెస్, ఓకే మనము ఎంపైర్ బిల్డ్ చేయాలంటే పొలిటికల్గా పోవాలి. సో ఎవరికైనా హెల్ప్ చేయాలి మనము. ఫస్ట్ పొలిటికల్గా ఆయన్ని మేయర్ చేసినాడు అనమాట. తర్వాత ఢిల్లీ వరకు, తర్వాత ఇండియా మొత్తము ఎంపీస్ పెట్టినాడు. సో ద ప్రాసెస్ దే వే. ప్లస్ ఆయనకి బ్యాక్గ్రౌండ్ కావాలి అనేసి ఏం చేసినారు, కొంతమంది రౌడీలు కావాలనుకున్నారు. అదే మనకి సపోర్ట్ అంటే సపోర్ట్ స్టాఫ్, మంచి స్కిల్డ్ ఉండే స్టాఫ్. ఆయనకి స్కిల్డ్ ఉండే స్టాఫ్ రౌడీస్. అంటే మనకి స్కిల్డ్ ఉండే స్టాఫ్ స్కిల్ వచ్చిన వాళ్ళు. ఫస్ట్ ఏం చేస్తాడు, పోయిన వెంటనే ఒక డైరెక్ట్గా రౌడీస్ని కొడతారు. అంటే ఫస్ట్ ఈయన నేర్చుకున్నాడు. ఈయనకు వచ్చే స్కిల్స్ ధైర్యం ఈయనకుంది. అంటే మనం కూడా ఒక స్కిల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఏదో ఒకటి మంచి స్కిల్. దాని తర్వాత ఒక స్టాఫ్కి మంచి ట్రైనింగ్ ఉండే స్టాఫ్ని హైర్ చేసుకోవాలి. తర్వాత మనం బిజినెస్కి వెళ్ళాలి. ఒక కాన్స్టెంట్ బిజినెస్ని కాన్స్టెంట్ ఇన్కమ్ని పెట్టుకోవాలి. సో ఇవన్నీ బిజినెస్లో చేస్తే చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఆ మూవీలో నేనైతే ఎప్పుడైనా సరే సీరియస్గా చెప్తున్నా. ఈరోజు నేను నోట్లు గిట్లు ఏమి లేవు, అందుకే నేను క్యాజువల్గా చెప్తున్నా. నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా. ఆ బిజినెస్ మ్యాన్ మూవీలో అంత
ఫాస్ట్గా గ్రో అయినాడు అంటే దాంట్లో ఆయన లైక్ ఆ డైరెక్టర్ పూరి జగన్నాథ్. సో వండర్ఫుల్ కాన్సెప్ట్, అంత ఫాస్ట్గా పోయి రియలిస్టిక్గా ఉంటుంది. ఏది కానీ ఇల్లాజికల్గా ఏది ఉండదు దాంట్లో. లైక్ లాజిక్ లేకుండా ఏదో పోయినామో లైక్ 1 కోటి మందిని చంపేసినట్టు హెలికాప్టర్లో పోయి అయిపోయి ఏముంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. లైక్ ఎలా అంటే ఒక చిన్నగా ఏమన్నా లాజిక్ మిస్ అయిందంటే నాకైతే ఎక్కడ కనపడలేదు. మీకు ఎవరికైనా కనపడితే కనపడచ్చు, ద వే ఆఫ్ సీయింగ్. నాకైతే ఇల్లాజికల్ ఎక్కడ అనిపించలే. అలాంటి కాన్సెప్ట్లో బిజినెస్ని గ్రాప్ చేసుకొని మనకి ఎక్కడ గ్యాప్ ఉందని చూసుకొని స్టార్ట్ చేయండి. జీరోని ఇంకా స్టార్ట్ చేయండి. కంపల్సరీ ఆ మైండ్ సెట్నే పెట్టుకోండి. అంటే ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే వచ్చిన రోజే చెప్తాడు. ఎందుకు వచ్చిన అంటే ముంబైని ఉచ్చిపోయించడానికి అంటాడు. అంటే ద థాట్, వే ఆఫ్ థాట్ జీరో. వాడు వస్తేనే ఏం చెప్తాడు, లైక్ ఫ్రెండ్ వచ్చేసి వచ్చే ఇంద్రా నీవు 100 రూపాయలు పెట్టుకో, మెస్ వీధి చివరి మెస్ ఉంది పోయి తిను, ఛాయ్. వాడు చెప్తాడు నేను డబ్బులు ఇస్తే తప్ప నువ్వు ఛాయ్ సమోసా తినలేవు అంటే వాడు జీరో. అప్పటికి టికెట్ కూడా వాడు ఫ్రెండే బుక్ చేసి ఉంటాడు. టికెట్ కూడా ఫ్రెండే బుక్ చేయంటాడు, ట్రైన్లో దిగుతాడు, స్లమ్లో ఉంటాడు. అంటే జీరో. జీరోని ఇంకా లైక్ ఎంత ఫాస్ట్గా గ్రో అయినాడు. ఎందుకంటే అక్కడ గ్యాప్, ఆ బిజినెస్ గ్యాప్ ఉంది. సో మనం కూడా ఎక్కడ గ్యాప్ ఉంది, కస్టమర్కి ఏంది ఎక్కువ కావాలనేది మనం గ్యాప్ చూసుకోవాలి. ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ఫిల్ చేసి కానీ బిజినెస్ వస్తుంది. కన్సిస్టెన్సీ. ఒక్కరోజు కూడా ఆయనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, నెగిటివ్స్ వస్తాయి, లైక్ ఆ గర్ల్ ఫ్రెండ్తో ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కడ ఆగుడు, పాజిటివ్గా ముందుకు పోతాడు. సో ఇదనమాట. నెక్స్ట్ స్వయం కృషి, చిరంజీవి సినిమా ఎగ్జాంపుల్. నేను చాలాసార్లు చూసిన, చెప్పులు కుడుతూ అంటాడు, షూ మేకర్. చిన్నప్పటి నుండి బాగా నేర్చుకుంటాడు, వర్క్ నేర్చుకుంటాడు, కస్టమర్లను పెట్టుకుంటాడు, చిన్నగా గ్రో అవుతాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది ఆయనకి దాంట్లో. ఆ మూవీలో భయంకరమైన సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఆయన ఏమంటే లైక్ ఎప్పటికైనా నేను కిందే ఉండాలి, ఎక్కడైనా కిందే, ఎంత పెద్ద బిజినెస్ అయినా నేను కిందే కూర్చోవాలి. చిన్నప్పుడు లైక్ ఆయన స్టార్టింగ్లోనే పోయి బాటా షోరూమ్ అంతా చూసుకుని ఇమాజిన్ చేసుకుంటాడు, నా షోరూమ్ ఎట్లుంటుంది అనేసి. సో షూ మేకర్ అనమాట. ప్రతి పిల్లలు కూడా నువ్వు షూ కుట్టాలి, రోడ్ సైడ్ షూ కుట్టాలనే కాన్సెప్ట్. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అనమాట. బాగా డబ్బులు సంపాదిస్తాడు, లైక్ బాగా వర్క్ నేర్చుకుంటాడు, పర్ఫెక్షనెస్ మెయింటైన్ చేస్తూ అంటాడు వర్క్లో. నెక్స్ట్ ఇంకొక మూవీ ఉంది మిస్ ఇండియా అనేసి, కీర్తి సురేష్ది. ఒక చిన్న ఐడియా, యాక్చువల్లీ ఇవన్నీ రియల్ స్టోరీలే అనుకోండి. చిన్న ఐడియా టీని బిజినెస్గా మారుస్తుంది. కాన్సెప్ట్, ప్రొడక్ట్, మంచి ప్రొడక్ట్ని రెడీ చేసి అందరికీ టీ పిలిచి టీ ఇస్తుంది ఆమె ఒక ఈవెంట్లో. ఎలా ఉంది అంటది. సో లైక్ ఐడియా, ఇది హార్డ్ వర్క్, అది స్మార్ట్ వర్క్ కిందకు వస్తుంది. ఒక చిన్న ఐడియా ఎలా కన్వర్ట్ చేసిందో. టీ టైమ్స్ ఆయన ఎంపీ అయినాడు, ఆయన కూడా ఎలా మార్చుకున్నారు వాళ్ళు. చిన్న ఐడియా తీసుకోండి, కాన్సెప్ట్ తీసుకోండి, దాన్ని గ్రో చేయండి, ఖచ్చితంగా అవుతుంది. సో ఈ మూవీస్ చూసేటప్పుడు వాటిని కొద్దిగా గ్రాప్ చేసుకుంటే మంచిది. నేనైతే కానీ బిజినెస్ మ్యాన్ మూవీలో ఆయన లైక్ వండర్ఫుల్. నేనైతే భయంకరంగా ఇన్స్పైర్ అవుతూనే ఇప్పటికీ నా మొబైల్లో 100% ఉంటుంది. ఎప్పుడైనా నేను యూట్యూబ్ ఓపెన్ చేసి లైక్ చూసినాను అంటే కంపల్సరీ ఉంటుంది. మీకు కొన్ని చిన్న పాయింట్లు చెప్తుంటా, లైక్ ఏమేమి చేయాలి, ఏం అవాయిడ్ చేయాలి ఈ మూవీస్లో, లైక్ మనం బిజినెస్ చేసేటప్పుడు అనేసి. మూవీస్ని టైంపాస్కి మాత్రం చేయకండి, ఎందుకంటే లెసన్ లేకపోతే మూవీ చూడడమే వేస్ట్. మీరు మూవీ చూసిన వెంటనే, లేకపోతే ఏదైనా ఎవరైనా నాలెడ్జ్ ఇచ్చిన వెంటనే యాక్షన్లోకి దిగండి. యాక్షన్లోకి దిగకుండా సైలెంట్గా రేపు ఎల్లుండి టుమారో కాదు, ఈరోజే, టుడే, ఇప్పుడే కొట్టాలి అంతే. భయపడి ఎక్కడ డిలే చేయకండి, ముందుకు దిగండి, స్టార్ట్ చేయండి అంతే. బిజినెస్ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా హ్యాపీనెస్ ఉంటుంది. రిస్క్ ఉంటుంది, ఎస్, లైఫ్ రిస్క్. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో. నిన్నైతే కన్నా నిన్న నేను ఊరికి వెళ్ళొచ్చిన, లైక్ బైక్లో. నిన్న కూడా నేను నా కళ్ళు ముందర 4-5 యాక్సిడెంట్లు చూసిన. ఒకరైతే 2-3 చనిపోయినా. ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. సో మనం వచ్చినాం. ఆ రంగమార్తాండ సినిమాలో చెప్పినట్లు బ్రహ్మానందం, మనం నడువుల మధ్య లైక్ నాటకం అన్నట్టు, జగన్ నాటకం అన్నట్టు చేయండి, స్టార్ట్ చేయండి, భయపడకండి, బాగుంటుంది లైఫ్, హ్యాపీగా ఉంటుంది. రిస్క్ ఉంటేనే లైఫ్. రిస్క్ లేదంటే లైఫ్ సాఫీగా వెళ్ళిపోతే సప్పుడు టేస్ట్ కారం లేనట్టు ఉంటుంది. గన్ మీరు స్టార్ట్ చేయాలంటే నెంబర్ ఉంటుంది 8124635352 అనేది. మీకు ఏదైనా ఇలాంటి మూవీస్ నచ్చితే కనుక కమెంట్ చేయండి, జస్ట్ రైట్ అండ్ స్టార్ట్ చేయండి. ఏదైనా మూవీ ఉంటే సజెస్ట్ చేయండి, నేను చూస్తా. నాకు నచ్చిన సినిమాలు ఇవి. మీకు ఏదైనా నచ్చితే కానీ ఆ సినిమాలు చూపించండి, ఖచ్చితంగా నేను కూడా చూస్తా. ఓకే, ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియో అయితే జీరో ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్తాను. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.